యాక్చువల్లీ మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా ఫ్యామిలీ కాబట్టి మన ఇంట్లో జరిగేవి నేను చెప్తూ ఉంటాను. నిన్న అత్తమ్మకి చిన్న సర్జరీ జరిగింది. అదేంటి అంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదండీ అత్తమ్మకి బ్రెస్ట్‌లో చిన్న లంప్స్ లాగా వచ్చాయి అని. అవి ఇంజెక్షన్‌తో లోపలున్న పస్ తీసేసినా సరే మళ్ళీ ఫార్మ్ అవుతున్నాయన్నమాట. ఇంకా డాక్టర్ లేదు దాన్ని సర్జరీ చేసి తీసేద్దామని చెప్పి నిన్న ఈవినింగ్ సర్జరీ జరిగింది. చాలా బాగుంది. అత్తమ్మ అంతా బాగుంది. రూమ్‌కి కూడా షిఫ్ట్ చేసేసారు. కాకపోతే తనకి 73 ఇయర్స్ కదా అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని ఈరోజు రేపు హాస్పిటల్‌లో ఉంచుతున్నారనమాట. ఈరోజు మాది సప్త శనివారాల వ్రతం ఉంది కాబట్టి పొద్దున్నే నేను రాజేష్ చేసుకొని ఇంకా మా ఆయన అక్కడికే వెళ్ళారు హాస్పిటల్లో. ఇప్పుడు మా హస్బెండ్ మా ఇద్దరు ఆడపడుచులు అక్కడ ఉన్నారు. నేనేమో ఇంకా వాళ్ళకి వంట చేయాలి కదా, నేను మా అమ్మ ఇద్దరం చేస్తున్నాం అనమాట. తర్వాత నేను లంచ్ తీసుకొని వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అత్తమ్మకి. అక్కడుండి కూడా పొద్దున్నే ఫోన్ చేసింది, ఏమేమి వండుతున్నారు ఈరోజు శనివారం కదా, నువ్వులు మంచిగా వేయించి ఆల్రెడీ నేను నిన్న పెట్టేశాను, దాంతో నేను ప్రసాదం చేయు, పరమన్నం ఈ గిన్నెలో చేయు ఆ గిన్నెలో చెయ్యు అని చెప్తుంది మా అత్తమ్మ. సో మధ్యాహ్నం తీసుకెళ్ళి అత్తమ్మని మీకు చూపిస్తానులేండి. సో అదనమాట విషయం. అందుకే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే బ్రెస్ట్లో ఏమైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా చిన్న చిన్న లంప్స్ ఉన్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటివి ఏమైనా ఉంటే చేయించేసుకోండి. బయాప్సీకి కూడా పంపించారు. అత్తమ్మకి అన్ని నెగిటివ్ వచ్చాయి. షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో చెప్పాలి అనిపించింది. మధ్యాహ్నం వెళ్దాం అత్తమ్మ దగ్గరికి. బాయ్.